హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసరికి ఇత్తడి అండ్ కంచు వంట పాత్రల కలెక్షన్ అయితే చూద్దామండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి ఇడ్లీ కుక్కర్లు, సర్వింగ్ బౌల్స్, కంచు ఉల్లీస్ ఇవన్నీ కూడా వచ్చాయండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి సర్వింగ్ బౌల్స్ అండి. ఇవైతే చాలా మంది అడుగున్నారు. మనకి విజయ బ్రాండ్లో వస్తాయి. ఇందులో 3 సైజెస్ వచ్చాయి చూడండి. మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చూడండి. చాలా క్యూట్గా ఉంది. స్మాల్ సైజ్ అండి. మనకి ఈ స్మాల్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1100 పడుతుందండి. మనం కుకింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయండి. లేదంటే మనం టేబుల్ పైన అది కూడా సర్వ్ చేసుకుని పెట్టుకోవడానికి, కర్రీస్ అది తీసుకోవడానికి చాలా బాగుంటాయండి. స్మాల్ సైజ్ మెజర్మెంట్స్ చెప్తాను. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి ఓన్లీ 5.5 ఇంచెస్ వస్తుందండి లెంత్. హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ అండి. ఓన్లీ 1100 అండి. కొద్దిగా పాయసాలు అది చేసుకోవడానికి అది అయితే బాగుంటుందండి. మనకి దేవుడి దగ్గరికి అది పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం మీడియం సైజులో అండి. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 1500 పడుతుందండి. చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ. ఇది మనకి ఇంచెస్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ అండి. హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి. నెక్స్ట్ దీనికంటే కొంచెం బిగ్ సైజ్ అండి. ఇది 1950 పడుతుందండి. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 7.5 ఇంచెస్ అండి. హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తుందండి. మనకి లెంత్ వచ్చేసరికి 1 ఇంచ్ పెరుగుతూ వచ్చిందండి. 3 సైజెస్ అండి. మనకి బిగ్ సైజ్ అయితే కర్రీస్ అది కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. 2-3 మెంబర్స్కి. మీడియం సైజ్ కూడా 2 మెంబర్స్కి అది కర్రీ అది చేసుకోవచ్చండి. సైజెస్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఇవైతేనే. మనకి డిజైన్ కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుందండి డిజైన్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి కూడా న్యూ మోడల్ అండి. మనకి హ్యామర్ డిజైన్లో వచ్చాయి. చాలా బాగున్నాయి చూడండి. ఇవైతే హెవీ వెయిట్ ఉన్నాయండి. చాలా మందంగా ఉంటాయి. మనకి చూడండి చాలా వెయిట్ వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి 1.6 kg అండి. ప్రైస్ వచ్చేసరికి 2850 పడుతుంది. మనకి 4 మెంబర్స్ వరకు కర్రీస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది. మనం అలాగే సర్వ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. బిగ్ సైజ్ అండి. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి మోడల్ కూడా చాలా బాగుందండి. 8 ఇంచెస్ వస్తుందండి. ఒక 4 మెంబర్స్కి అది కూడా మనం కర్రీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది చూడండి ఇంకా కొంచెం బిగ్ సైజ్ అండి. 1.9 kg అండి. 3300 పడుతుంది. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 9 ఇంచెస్ వస్తుందండి. లోతు కూడా ఎక్కువ వస్తుందండి. ఇది కూడా మనం ఒక 1/2 కిలో బిర్యానీ అది కూడా చేసుకోవచ్చండి. అలా కూడా యూజ్ అవుతుంది. చాలా బాగుంది చూడండి. ఇది కూడానే మనకి ఈ విధంగా హ్యామర్ డిజైన్ వస్తుందండి. వెయిట్ ఎక్కువ వస్తున్నాయండి. ఇంచుమించుగా ఇది 2 kg వరకు ఉంది. చూడండి మనకు మోడల్ ఈ విధంగా అయితే వస్తుందండి. ఇందులో అయితే మనకి 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా న్యూ మోడల్ అండి. చూడండి మనకి రింగులు వచ్చాయండి. అటు ఇటు కూడా ఈ విధంగా అయితే వస్తున్నాయి రింగులు. మనకి ఇది చాలా బిగ్ సైజ్ అండి. వెయిట్ వచ్చేసరికి 2.4 kg అండి. మనకి 2 kg వస్తుంది. మనకి ఇదైతే బిర్యానీలు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. మనకి లీటర్ కెపాసిటీ వచ్చేసరికి 5 లీటర్స్ పైనే పడుతుందండి. వాటర్ వచ్చేసరికి ఒక 6 లీటర్స్ అలా పడుతుందండి. 7 లీటర్స్ వరకునే బిగ్ సైజ్ అండి. నేను ఇప్పుడు వరకు చూపించినవన్నీ కూడా లోపల కూడా మనకు కళాయి వస్తుందండి. టిన్ కోటెడ్ ప్రీమియం క్వాలిటీ అండి. చాలా బాగుంది. ఇదైతే మోడల్ వచ్చేసరికి మనం ఎక్కువగా టెంపుల్కి అది ఏమన్నా ప్రసాదాలు అది ఇచ్చినప్పుడు అది కూడా చేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటుందండి. అలాగే మనం బిర్యానీలు అది కూడా చేసుకోవచ్చు కావాలంటే, ఎవరిష్టం వాళ్ళది. చూడండి పైన మనకి మూత కూడా చాలా బాగా వచ్చింది. హెవీ వెయిట్ వస్తుందండి. ఈ విధంగా వస్తుందండి. మనకి ఇది హైట్ వచ్చేసరికి 7 ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి. మనకి లెంత్ వచ్చేసరికి 10 ఇంచెస్ లెంత్లో వస్తుంది. ఇదైతే చాలా బాగుందండి. వెరీ నైస్ అండి. అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలు అయితేనే తీసుకొచ్చామండి. చాలా బాగున్నాయి. లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి. కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 4500 పడుతుందండి.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇడ్లీ పాత్ర అండి. ఇడ్లీ పాత్రలు కూడా చాలా మంది అడిగారు. మనకి ఇది వెయిట్ వచ్చేసరికి 3 kgs వెయిట్లో అయితే వస్తుందండి. ఇడ్లీ పాత్ర మనకి 16 ఇడ్లీస్ అయితే వస్తాయండి. చూడండి మనకి వీటికి కూడా టిన్ కోటెడ్ ఉంది, ప్రీమియం క్వాలిటీ అండి. ఇది కూడాని ప్లేట్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉందండి. చూడండి మనం ప్లేట్లు తీసుకోవడానికి కూడా ఇక్కడ స్క్రూ ఇచ్చాడు. ఈ స్క్రూ తీసేసుకుని తీసుకోవచ్చండి. చూడండి ప్లేట్లు కూడా ఎంత మందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. క్వాలిటీ అయితేనే మనకి ప్లేట్లకు కూడా హోల్స్ వచ్చినాయండి, చాలా బాగున్నాయి. కళాయి వచ్చిందండి, 4 ప్లేట్స్ వస్తాయండి. ఈ విధంగానే ప్లేట్కి వచ్చేసరికి 4 ఇడ్లీస్ వస్తాయండి, 4 ఇడ్లీలు వస్తాయి. చూడండి ఈ విధంగా ఉంది, చాలా బాగుందండి. ఇడ్లీ సైజ్ కూడా మనకి సమానంగా ఉందండి, చాలా బాగుంది. అదేవిధంగా మనకి టిన్ కోటెడ్ వచ్చిందండి మనకి పాత్రకు కూడా. చూడండి హ్యాండిల్స్ కూడా వచ్చాయి, చాలా బాగుందండి. అదేవిధంగా మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా విజిల్ వస్తుందండి. మనకి ఇడ్లీ కుక్కర్లా వచ్చిందండి మోడల్ అయితేనే, చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 5000 అండి. బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము. చూడండి 3 kg వెయిట్లో అయితే వస్తుంది, చాలా బాగుంది. క్వాలిటీ అయితేనే మనకి హ్యామర్డ్లో వచ్చిందండి. అదేవిధంగా మనకి పైన కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కడాయిలండి. ఇవి కంచులు అయితే వచ్చాయండి, మనకి కంచు పాత్రలు అండి. ఇవి కంచు కడాయిలు. చూడండి ఇది 1.2 kg వస్తుందండి, 1950 పడుతుంది. కంచు అనేసరికి మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి, చాలా బాగుంది. చూడండి మనకి హ్యాండిల్ కూడా ఇది స్మాల్ సైజ్ అండి, మనం కొద్దిగా చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి. ఆల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చండి. వీటికి టిన్ కోటెడ్ అయితే రాదండి, ఆల్రెడీ మనకి కంచులోనే తగరం కలుస్తుంది. చూడండి ఇది ఇంచెస్ వచ్చేసరికి 7.5 ఇంచెస్ వస్తుందండి. మనకి ఒక 2 మెంబర్స్కి అలా కొద్దిగా చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. 1.2 kg అండి, 1950. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో ఇంకొక సైజ్ అండి, ఇది కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. మనకి ఇందులో 4 సైజులు వచ్చాయండి. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి 2750 అండి, 1.8 kg అండి. అంటే మనకి ఇంచుమించుగా 2 kgs వరకు వస్తుందండి. ఇది ఇంచెస్ వచ్చేసరికి 8.5 ఇంచెస్ వస్తుందండి. మనకి ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్కి అయితే చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. వెయిట్ అయితే చాలా ఎక్కువ వస్తాయండి ఇవి మనకి, చాలా బాగున్నాయి. చూడండి ఇందులో ఇంకా సైజెస్ అయితే ఉన్నాయండి. మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఈ సైజ్ అండి, ఇది కొంచెం బిగ్ సైజ్ అండి. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి 2850 అండి. వెయిట్ వచ్చేసరికి 2.5 kg వస్తుందండి. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 10 ఇంచెస్ అండి. బ్రాంజ్ అండి, ఇవి కంచు పాత్రలు, హండీలు అండి, కంచు హండీలు. నెక్స్ట్ ఇందులో ఇంకొక సైజ్ కూడా ఉందండి, ఇది బాగా బిగ్ సైజ్ అండి, చాలా పెద్ద సైజ్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది 5100 పడుతుందండి, 4.1 kg అండి. మనకు 4 kgల పైన వచ్చింది. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 11.5 ఇంచెస్ అండి, ఇంచుమించుగా 12 ఇంచ్ వరకు వస్తుంది. చాలా పెద్ద సైజ్ అండి. మనకి ఈ విధంగా 4 సైజెస్ అయితే వచ్చాయండి. కంచులోనండి ఇవి. మనకి కంచులో అయితే చాలామంది అడుగుతున్నారు కంచు పాత్రలు కావాలని. చూడండి హెవీ వెయిట్ ఉన్నాయండి ఇవైతేని. నెక్స్ట్ ఇవి కూడా మనకి కంచులోనేనండి. మనకి చూడండి గుండు పాత్రలు అంటారు కదా, ఆ మోడల్లో వచ్చాయి. చూడండి ఎంత బాగుందో, మనకి చాలా బాగుంది. మనం పాయసాలు అది కూడా చేసుకోవడానికి బాగుంటుందండి. 1.5 kg వస్తుందండి. ఇది వెయిట్ వచ్చేసరికి మనకి ప్రైస్ వచ్చేసరికి 2500 పడుతుందండి. ప్యూర్ కంచు క్వాలిటీలో అయితే వచ్చాయి ఇవి మనకి, చాలా బాగుంది. స్మాల్ సైజ్ అండి. ఇంచెస్ వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ అండి. మనకి 1 లీటర్ కెపాసిటీ పడుతుందండి, 1 లీటర్ పడుతుంది ఇందులో వచ్చేసరికి, వాటర్ అయినా మిల్క్ అయినా సరే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బిగ్ సైజ్ అండి, చాలా డిఫరెంట్ ఉంది రెండిట్లకి కూడా. కొంచెం బాగా బిగ్ సైజ్ అండి, ఒక 4-5 మెంబర్స్కి ఏదైనా కూడా చేసుకోవచ్చండి. ఇందులో వచ్చేసరికి మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 9 ఇంచెస్ వస్తుందండి. 2.2 kg అండి. వెయిట్ వచ్చేసరికి 3800 పడుతుందండి. చాలా బాగుంది. మనకి ఒక 2.5 లీటర్స్ కెపాసిటీ అయితే పడుతుందండి.
ఈ విధంగా మనకి 2 సైజెస్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉర్లి అండి, పాయసం ఉర్లి అంటాం కదా, ప్యూర్ కంచులో వచ్చిందండి. చాలా బాగుంది చూడండి, మనకి ప్యూర్ కంచు అండి. ఇది బిగ్ సైజ్ అండి పాయసం ఉర్లి, చాలా బాగుంది. మనకి ప్రైస్ వచ్చేసరికి 5500 పడుతుందండి. మనకి కంచు అనేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 9.5 ఇంచెస్ వస్తుందండి. పాయసం ఉర్లి అండి, చాలా బాగుంది చూడండి. ఇవైతే చాలామంది అడిగారండి, ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి. వంట పాత్రలు కూడా చాలామంది అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 5500 అండి. వచ్చేసరికి మనకి బిర్యానీ పాట్స్ అండి. ఈ బిర్యానీ హండీలు కూడా చాలామంది అడిగారు. మనకి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది, టిన్ కోటెడ్ వస్తుందండి, బిగ్ సైజు. మనకి ఇది లెంత్ వచ్చేసరికి 11 ఇంచెస్ వస్తుందండి. ఇంచుమించుగా మనకి 11 ఇంచెస్ వరకు వస్తుంది. చాలా బాగుందండి. లోపల కూడా ఈ విధంగా వస్తుంది. మనకి 1 కిలో వరకు రైస్ పట్టొచ్చండి, 3/4 కిలో అలాగా. మనం ఫిష్ కర్రీస్ అది కూడా చేసుకోవచ్చు. మనకి లిడ్ కూడా ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుందండి, హోల్ అయితే రాదు. చూడండి ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది లిడ్ వచ్చేసరికి. మనకి ఇది వెయిట్ కూడా ఎక్కువ వచ్చిందండి, ఇంచుమించుగా మనకి 2 kgs వరకు వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 2400 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రాస్లోనే ప్రెషర్ కుక్కర్స్ అండి. మనకి 3 లీటర్స్లో వచ్చింది చూడండి. లోపల కూడా మనకి కోటెడ్ వస్తుందండి, చాలా బాగుంది. ఇవి కూడా చాలామంది తీసుకురమ్మని అడిగారండి. ఇప్పుడైతే వచ్చేసాయి స్టాకు. 3 లీటర్స్ కెపాసిటీ అండి, చాలా బాగుంది చూడండి. లోపల కూడా మనకి టిన్ కోటెడ్ వస్తుందండి. ఈ విధంగా అయితే వస్తుంది, చాలా బాగుందండి. అన్నీ కూడా సెట్ చేసి ఇస్తామండి, చెక్ చేసి. ప్రైస్ వచ్చేసి 3900 పడుతుందండి. వచ్చేసరికి మనకి గీ పాట్ అండి. ఇది బ్రాంజ్లో అండి, ఓన్లీ కంచులో వస్తుంది చూడండి. మనకి ఎంత బాగుందో, మనకి స్పూన్ కూడా ఎంత స్ట్రాంగ్గా వస్తుందో. చాలా కాస్ట్ ఉంటుందండి ఇది. మనకి బ్రాంజ్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువలోనే ఉంది. ప్రైస్ వచ్చేసరికి 2100 అండి. చాలా బాగుందండి ఇది అయితేనే. చూడండి ఎంత బాగుందో, వెయిట్ కూడా ఎక్కువ వచ్చింది, చాలా మందంగా ఉందండి ఇది. ఓన్లీ 2100 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే కాఫీ ఫిల్టర్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో, కొంచెం ప్రీమియం క్వాలిటీలో అయితే తీసుకొచ్చామండి. ఇది స్మాల్ సైజ్ అండి. లోపల వచ్చేసరికి ఇది స్టీల్ వస్తుందండి. ఇదైతే ప్యూర్ బ్రాస్లో వచ్చింది. క్వాలిటీ కూడా చూడండి, మనకి బ్రాండెడ్ వస్తుందండి, హెవీ క్వాలిటీ. మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి 700 పడుతుందండి. నెక్స్ట్ ఇది కొంచెం బిగ్ సైజ్ అండి, 1000 పడుతుంది. 2 సైజెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గరిటెలు అండి, స్పూన్లు. చాలామంది అడిగారు మనకి స్పూన్లు కూడాని. చూడండి ఈ విధంగా మనకి ఇన్ని సైజులు వచ్చాయండి. ఇది స్మాల్ సైజ్ అండి, కొంచెం స్మాల్ సైజ్ వాటిలోకి అయితే సరిపోతుంది. 270 రూపీస్ పడుతుందండి. కర్రీస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయండి ఇవన్నీ కూడా. ఇది 350 రూపీస్ అండి. ఇందులోనే కొంచెం హ్యాండిల్ పెద్దగా ఉన్నదండి ఇది. ఇది కూడా మనకి 350 అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గుంట గరిట అండి. ఇది కూడా ఓన్లీ 350 అండి. చాలామంది అడిగారు ఇవి కూడా. మనకి ఇవి చూడండి, మనం రైస్ అది కలుపుకోవడానికి అది కూడా యూజ్ అవుతాయండి. మనం ఏమన్నా స్వీట్స్ అది కూడా చేసుకున్నా కలుపుకోవడానికి. స్మాల్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి 250 అండి. ఇది వచ్చేసరికి 350 బిగ్ సైజు. ఇవన్నీ కూడా ఓన్లీ బ్రాస్ అండి, బ్రాస్లో వచ్చాయి. మనకి అన్నం వస్తామండి, 450 రూపీస్ పడుతుందండి. అదేవిధంగా మనకి వుడెన్ హ్యాండిల్లో కూడా అట్ల పానం అండి. ప్రైస్ వచ్చేసరికి 450 రూపీస్ అండి. అట్లకాడండి, అట్లకాడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇది రైస్ అది కలుపుకోవడానికి హోల్స్ ఉన్న గరిట అండి. ఇది కూడా 450 రూపీస్ అండి.